హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ పాలిటీలోని ముఖ్యమైన క్వశ్చన్ల గురించి చర్చిద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలోని రాజ్యాంగ అధికారానికి మూలం. ఆన్సర్: ప్రజలు. భారతీయులు స్వయంగా తమ రాజ్యాంగాన్ని తామే రూపొందించుకోవాలనే భావనను తొలిసారిగా 1934లో తమ అభిప్రాయాన్ని తెలియజేసింది ఎవరు? ఆన్సర్: ఎంఎన్ రాయ్. క్రింది వాటిలో సరైనది ఏది? ఏ. 1942లో క్రిప్స్ కమిషన్ రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తామని తొలిసారిగా ప్రతిపాదించింది. బి. 1946లో క్యాబినెట్ కమిషన్ సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటయ్యింది. ఆన్సర్: ఏబి 2 సరైనవి. క్రింది వారిలో 1946లో క్యాబినెట్ కమిషన్ సభ్యులు కాని వారు ఎవరు? ఆన్సర్: లార్డ్ అట్లీ. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సంబంధించి క్రింది మార్గదర్శక సూత్రాలలో సరైనది ఏది? ఏ. రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. బి. ప్రతి 10 లక్షల జనాభాకు ఒక రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి. ఆన్సర్: ఏబి 2 సరైనవి. క్రింది వాటిలో రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి సంబంధించి సరైనది ఏది? ఏ. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు 1946 జూలై నుండి ఆగస్టులో జరిగాయి. రాజ్యాంగ పరిషత్ ప్రారంభంలో సభ్యుల సంఖ్య 389. 389 మందిలో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి 292 మంది, స్వదేశీ సంస్థల నుంచి 93 మంది. ఆన్సర్: ఏబిసిడి. స్వతంత్ర అనంతరం రాజ్యాంగ పరిషత్తులో సభ్యులకు సంబంధించి సరైనది ఏది? 1. స్వతంత్ర అనంతరం రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య 299. బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి ఎన్నికైన వారు 229. స్వదేశీ సంస్థల నుండి ఎన్నికైన వారు 70 మంది. ఆన్సర్: పైవన్నీ సరైనవి. క్రింది వాటిలో సరైనవి ఏవి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కు బెంగాల్ నుంచి ఎంపికయ్యారు. దేశ విభజన ఫలితంగా అంబేద్కర్ తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయారు. బాంబే రాష్ట్రం నుండి రాజ్యాంగ పరిషత్కు అంబేద్కర్ నామినేట్ అయ్యారు. అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్గా పనిచేశారు. ఆన్సర్: ఏబిసిడి. క్రింది వాటిలో సరైనది ఏది? గాంధీజీని బాపూజీ అని తొలిసారిగా నెహ్రూ సంబోధించారు. గాంధీజీని జాతిపిత అని తొలిసారిగా సుభాష్ చంద్రబోస్ సంబోధించారు. గాంధీజీని మహాత్మా అని రవీంద్రనాథ్ ఠాగూర్ సంబోధించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ను గాంధీజీ గురుదేవ్ లేదా గురూజీ అని పిలిచేవారు. ఆన్సర్: ఏబిసిడి. క్రింది వారిలో రాజ్యాంగ పరిషత్తులో ఉన్న ప్రముఖ మహిళలు ఎవరు? 1. శ్రీమతి సరోజినీ నాయుడు. 2. విజయలక్ష్మి పండిత్. 3. హంసా మెహతా. ఆన్సర్: పైవారందరూ. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికై వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారిలో సరైన జాతి ఏది? ఆంగ్లో ఇండియన్. ఏ. ఫ్రాంక్ ఆంటోనీ. పార్సీలు. బి. పిహెచ్ మోడీ. సిక్కులు. సి. బల్దేవ్ సింగ్. అఖిల భారత షెడ్యూల్ కులాలు. డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ పరిషత్కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి?
రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న ఢిల్లీలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. మొదటి సమావేశానికి 200 మంది హాజరయ్యారు. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హాను ఎన్నుకున్నారు. ఫ్రాంక్ ఆంటోనీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆన్సర్ ఏబిసిడి. 1946 డిసెంబర్ 11న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ జేబీ కృపలాని. రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారుడు ఎవరు? ఆన్సర్ బెనగల్ నరసింహారావు. రాజ్యాంగ పరిషత్తులో వివిధ అంశాల పరిశీలనకు మొత్తం ఎన్ని కమిటీలను ఏర్పాటు చేశారు? ఆన్సర్ 22 కమిటీలను. డ్రాఫ్టింగ్ కమిటీలో అధ్యక్షుడితో సహా మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 6+1 7. క్రింది వారిలో డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు? ఆన్సర్ గాంధీజీ. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదాను ఎప్పుడు ఆమోదించింది? 1949 నవంబర్ 26న. రాజ్యాంగ రూపకల్పనకు పట్టిన సమయం? రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు. భారత రాజ్యాంగ పరిషత్ 1950 జనవరి 24న జరిగిన చివరి సమావేశానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? 1. సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 284. భారత గణతంత్ర ప్రధాన అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను పరిషత్ ఎన్నుకుంది. జాతీయ గేయాన్ని ఆమోదించింది. పైవన్నీ సరైనవి. జతపరచండి. రాజ్యాంగ సారథ్య సంఘం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ సలహా సంఘం సర్దార్ వల్లభాయ్ పటేల్. నిబంధనల కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్తులో సబ్ కమిటీలను జతపరచండి. ప్రాథమిక హక్కుల ఉపసంఘం ఏ జేబీ కృపలాని. ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ గోపీనాథ్ బోరోలాయ్. మైనారిటీల సబ్ కమిటీ హెచ్సి ముఖర్జీ. ప్రత్యేక ప్రాంతాల కమిటీ ఏవి టక్కర్. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది? ఐరావతం. ఏ వ్యక్తిని రాజ్యాంగ పరిషత్కు స్నేహితుడు, మార్గదర్శిగా, తత్వవేత్తగా పేర్కొంటారు? ఆన్సర్ డాక్టర్ బిఎన్ రావు. భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలన్నిటినీ కొల్లగట్టి రూపొందించిందిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. ఎందుకంటే మంచి ఎక్కడున్నా గ్రహించడమే తప్పేమి కాదు అని పేర్కొంది ఎవరు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం, సుదీర్ఘమైనది, దివ్యమైనది అని వర్ణించింది ఎవరు? ఆన్సర్ సర్ ఐవర్ జెన్నింగ్.
రాజ్యాంగ రచనలో సమన్వయం పద్ధతుల కంటే సర్దుబాటు పద్ధతికి ప్రాధాన్యం ఇచ్చిన వారెవరు? ఆన్సర్ ఓపి గోయల్. భారత రాజ్యాంగానికి నకలుగా క్రింది ఏ చట్టాన్ని పేర్కొంటారు? ఆన్సర్ 1935 భారత ప్రభుత్వ చట్టం. క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో బ్రిటిష్ రాజ్యాంగం నుండి స్వీకరించిందని అంశం? ఆన్సర్ రాష్ట్రపతి ఎన్నికల విధానం. అమెరికా రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగంలోకి స్వీకరించిన అంశాలను సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనవి. ఏ. రాష్ట్రపతిని తొలగించే పద్ధతి మహాయోగి యోగ తీర్మానం. బి. న్యాయ సమీక్ష అధికారం ప్రాథమిక హక్కులు. సి. రాజ్యాంగ ప్రవేశిక. డి. లిఖిత రాజ్యాంగం. జతపరచండి. ఉమ్మడి జాబితా. ఏ. ఆస్ట్రేలియా రాజ్యాంగ సవరణ పద్ధతి. దక్షిణాఫ్రికా ప్రాథమిక విధులు. రష్యా న్యాయ సమీక్ష. అమెరికా. క్రింది వాటిలో సరైనవి ఏవి? భారత రాజ్యాంగంలోని ప్రారంభంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉన్నాయి. ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. 5వ షెడ్యూల్లో షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన వివరాలు ఉన్నాయి. 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంది. ఆన్సర్ ABCD. 8వ షెడ్యూల్కి సంబంధించి సరైనది ఏది? గుర్తింపు పొందిన అధికార భాషల గురించి పేర్కొంటుంది. రాజ్యాంగ అమలులో నాటికి గుర్తింపు భాషలు 14. ప్రస్తుతం రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గుర్తించిన భాషలు బోడో, డోగ్రీ, సంతాలి, మైథిలి. ఆన్సర్ ABCD. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి షెడ్యూల్ ఏది? ఆన్సర్ 10వ షెడ్యూల్. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ ప్రధానమంత్రి కాలంలో అమలులోకి వచ్చింది? ఆన్సర్ రాజీవ్ గాంధీ. భారతదేశాన్ని అర్ధ సమైక్య అని వర్ణించింది ఎవరు? ఆన్సర్ కేసీ వేర్. భారత రాజ్యాంగాన్ని సహకార సమైక్య అని అభివర్ణించింది ఎవరు? ఆన్సర్ గ్రాన్విల్ ఆస్టిన్, డిఎన్ బెనర్జీ. అందరూ ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి.